ఫ్రెండ్స్ మీరు కనుక 2025లో ఒక మంచి ఏసీ పర్చేస్ చేయాలని చూస్తే మాత్రం ఈ వీడియో మీకోసమే. క్లియర్ కట్గా 2025లో వచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ మీకు ఇక్కడ పానాసోనిక్, హిటాచి, సామ్సంగ్, ఎల్జీ, డైకిన్, బ్లూ స్టార్ ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ హెయిర్ కూడా తెప్పించాం. సో అన్నిటిని టెస్ట్ చేశాక నేను మీకు ఈ వీడియోలో ఏ ఏసీ కొంటే బెటరు, ఏది ఎవరికి సెట్ అనేది ఈ వీడియోలో అయితే మాట్లాడబోతున్నాను. అండ్ ఒక్క రిక్వెస్ట్ మీ అందరికీ నాకు, సో ఎట్టి పరిస్థితిలో 40,000 పెట్టి ఏసీ కొనేటప్పుడు ఆ స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే కంపల్సరీ ఇక్కడ నేను చెప్పినా, సో నేను అన్ని వాడాను కాబట్టి చెప్పిన మీద నమ్ముకుంటే మీరు డైరెక్ట్గా పర్చేస్ చేయొచ్చు. ప్రొడక్ట్స్లో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటాయి. లేదనుకుంటే మాత్రం మీ డెడికేటెడ్ వీడియోస్ మన ఛానల్లో ఆల్రెడీ ఉంటాయి అన్ని ఏసీస్ది. ఆ రివ్యూ చూడండి, ఇంకాస్త డీటెయిల్గా మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. బయింగ్ గైడ్లో ఉంటుంది, మన టెక్ రిపోర్ట్లో ఉంటుంది. లేదు ఒకవేళ మీరు అనుకున్న ఏసీ ఏదైనా మన ఛానల్లో లేకపోతే వేరే లాంగ్వేజ్ వాళ్ళైనా వేరే యూట్యూబర్ వీడియోస్ అయినా చూడండి, కానీ వితౌట్ వాచింగ్ రివ్యూ మీరు ఏసీస్ అయితే పర్చేస్ చేయొద్దు. సో ఎందుకంటే కొంతమంది బ్రాండ్స్ని లవ్ చేస్తారు ప్రొడక్ట్స్ కంటే. అన్ని బ్రాండ్లు అన్ని వేళ మంచి ప్రోడక్ట్ తీసుకురాదు. లాస్ట్ ఇయర్ 2023లో మనం చూస్తే ఎల్జీ చెత్త ఏసీ తీసుకొచ్చింది, బట్ రైట్ నో ఇప్పుడు మంచి ఏసీ తీసుకొస్తుంది. సో దట్ ఇయర్ టు ఇయర్ ప్రోడక్ట్ అనేది చేంజ్ అవుతుంది. బెస్ట్ ఏసీ కొనాలనేదే నా కాన్సెప్ట్, బెస్ట్ బ్రాండ్ అనేది కాదు. అదేంటన్నా మొన్న రీసెంట్గానే వీడియో చేసావు, మళ్ళీ వీడియో ఏంటంటే ఆ వీడియో చాలా డ్యూరేషన్ అయితే వచ్చింది, మోర్ దాన్ 40 minutes వచ్చింది. చాలామంది అంతసేపు చూడలేకపోతున్నారు, అందుకని. అండ్ అందులో చాలా రికమెండేషన్స్ ఇచ్చాను, కన్ఫ్యూజన్గా ఉన్నారు. సో మీకు ఓపిక ఉంది 40 నిమిషాలు చూస్తాననుకుంటే ఫస్ట్ లింక్ అదే ఉంటుంది డిస్క్రిప్షన్లో, ఆ వీడియో చూడండి, డీటెయిల్డ్గా ఉంటుంది. బట్ ఈ వీడియోలో నేను షార్ట్ అండ్ క్రిస్ప్గా చేసి ఉన్న పాయింట్స్ చెప్తూ మీకు చాలా షార్ట్గా చెప్తాను. ఈ వీడియో చూసినా సరే మీకు క్లారిటీ అయితే వస్తుంది. సో ఫస్ట్లీ అసలు మార్కెట్లో జరిగే ఒక పెద్ద మార్కెటింగ్ ఏంటంటే అందరూ 1.5 టన్ అని చెప్తారు మనకి ఏసీస్, బట్ కాకపోతే యాక్చువల్గా 1.5 టన్ ఏసీసే మనం కొంటున్నామంటే కాదు. 1 లేదా 2 మాత్రమే 1.5 టన్ నెట్ కెపాసిటీ వస్తుంది. మిగతా 1.25 టన్ అని, 1.4 టన్ అని, 1.45 టన్ అని ఇలా డిఫరెంట్ కెపాసిటీలో వస్తున్నాయి. అసలు యాక్చువల్గా మనకి పర్ఫెక్ట్ 1.5 టన్ అంటే ఏంటో తెలుసు మీకు? 5,280 వాట్లు, 5,280 వాట్స్. మీకు ఐసీ లేబుల్లో ఇక్కడ 100% కూలింగ్ కెపాసిటీ ఉంది కదా, ఇక్కడ 5,280 ఉంటేనే అది పర్ఫెక్ట్ 1.5 టన్ ఏసీ. మరి మనకి ఎన్నిట్లో 1.5 టన్ పర్ఫెక్ట్ ఏసీస్ వస్తున్నాయి? సో అది చూసుకొనుకోండి, చాలా ఏసీస్ మీకు 37,000, 38,000 రూపాయలకి మీకు 5 స్టార్ ఏసీస్ దొరుకుతున్నాయి 1.5 టన్. బట్ అందులో కూలింగ్ కెపాసిటీ తక్కువ చేశారు, మీకు తెలియదు కదా. అది జస్ట్ నేమ్ చూసి ఎప్పుడు ఏసీని పర్చేస్ అయితే చేయొద్దు. సో మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికే ఈ వీడియో క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీ ఏసీ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే క్రైటీరియా. నేను చెప్పాను కదా 5,280 వాట్స్ ఉంటే 1.5 టన్ అని, మినిమం 5,000 వాట్స్ అంటే 1.43 టన్ లేని ఏసీని ఏది కూడా నేను రికమెండ్ చేయట్లేదు, అన్నిటినీ రిజెక్ట్ చేస్తున్నాను. అండ్ దాంతోపాటు ఇంకొన్ని ఏసీస్ ఇట్స్ 5,000 వాట్స్ కెపాసిటీ అయినప్పటికీ మేము ఆల్రెడీ టెస్ట్ చేసాం కాబట్టి వాటి బిల్డ్ క్వాలిటీ బాగలేకనో, వాటి కూలింగ్ టెస్ట్లో ఫెయిల్ అయ్యో, ఎయిర్ త్రో బాగలేకనో, ఏదో ఒక ప్రాబ్లం తోటి మేము వాటిని కూడా పక్కన పెట్టామంటే పర్టికులర్ రీజన్ ఉంటుంది. మీరు వాటి రివ్యూ చూస్తే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ఇక క్రైటీరియాలో నెక్స్ట్ భాగం వచ్చేసి కంపల్సరీ ప్రతి ఏసీ 5 స్టార్ అయి ఉండాలి, అప్పుడు మాత్రం ఇంకా కన్సిడర్ చేస్తాం. ప్రతి ఏసీ 4-way స్వింగ్తో రావాలి, వర్టికల్గా అండ్ హారిజంటల్గా ఖచ్చితంగా స్వింగ్ అవ్వాలి, అప్పుడే రూమ్ నిండా మీకు పర్ఫెక్ట్ ఎయిర్ త్రో అయితే ఉంటుంది. అందుకని నేను కంపల్సరీ 4-way స్వింగ్ ఉండాలి. అన్ని ఇన్వర్టర్ ఏసీస్ అయి ఉండాలి, నాన్ ఇన్వర్టర్ నేను రికమెండ్ చేయట్లేదు. అండ్ ప్రతి దాంట్లో 100% కాపర్ కండెన్సర్ కాయిల్తో రావాలి. అండ్ దాంతోపాటు మనకి ప్రతి దాంట్లో హిడెన్ డిస్ప్లే ఉండాలి. ఏదైతే డిస్ప్లే మనకి ఏసీలో ఉంటుందో అది హిడెన్ ఉంటే ఏంటంటే నైట్ కొంతమందికి ఎలర్జెటిక్ ఉంటుంది, డిస్టర్బెన్స్ ఉంటే, గింత లైట్ ఉన్న నిద్ర రాదనుకోండి, వాళ్ళు టర్న్ ఆఫ్ చేసుకొని పడుకోవచ్చు. సో హిడెన్ డిస్ప్లే కూడా మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. ఈ క్రైటీరియాస్ అన్ని రీచ్ అయిన వాటిని నేను నెక్స్ట్ మీకు సజెస్ట్ చేయబోతున్నాను. ఇవన్నీ రీచ్ అయినా మరి ఒకటే ఏసీ సజెస్ట్ చేస్తామా? కాదు, ఎందుకంటే నెంబర్ ఆఫ్ యూజర్స్, టైప్ ఆఫ్ యూజర్స్ డిఫరెంట్గా ఉంటారు. ఇప్పుడు ఇక్కడ మీకు 4 కేటగిరీస్ చెప్తాను, మీరే కేటగిరీ, ఇక్కడ టైం స్టాంప్స్ అయితే ఉంటాయి. డైరెక్ట్గా మీ కేటగిరీకి వెళ్ళండి. లేదు మీకు ఓపిక ఉంది, 40,000 పెడుతున్నామన్నా, ఒక 20 నిమిషాలు వీడియో చూడలేమా అనుకుంటే మాత్రం మీరు వీడియో అంతా చూడొచ్చు. ఫస్ట్ కేటగిరీ బెస్ట్ స్మార్ట్ ఏసీ. మీకు 2025లో ఒక మంచి స్మార్ట్ ఏసీ కావాలనుకుంటే మాత్రం ఈ కేటగిరీ. సెకండ్ కేటగిరీ వచ్చేసి మనకి బెస్ట్ సైలెంట్ ఏసీ 2025. అండ్ థర్డ్ కేటగిరీ వచ్చేసి బెస్ట్ ఏసీ విత్ గ్రేట్ కూలింగ్. ఇక ఫోర్త్ కేటగిరీ వచ్చేసి బెస్ట్ హెవీ డ్యూటీ ఏసీ 2025. ఇది పర్టికులర్ పర్సన్స్కి మాత్రమే. సో ఇప్పుడు మనం 1 by 1 మాట్లాడుకుంటే ఫస్ట్ మన కేటగిరీ వచ్చేసి బెస్ట్ స్మార్ట్ ఏసీ 2025. మీరు కనుక 2025లో ఒక స్మార్ట్ ఏసీ కొనాలి, 45,000 రూపాయల లోపల ఉండాలి, 1.5 టన్ 5 స్టార్ అనుకుంటే మాత్రం దెన్ దిస్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్. అదే మనకి పానాసోనిక్ 1.5 టన్ 5 స్టార్ ఏసీ. దీన్ని మేము తరోగా టెస్ట్ చేసాం, ఆ తర్వాతకి మీకు ఈ విషయం అయితే చెప్తున్నాను. సో ఫస్ట్లీ నాకు ఇందులో ప్రోస్ మాట్లాడుకుందామన్నా, తర్వాత కాన్స్ మాట్లాడదాం. ప్రోస్ విషయానికి వస్తే మాత్రం ఫస్ట్ ప్రో వచ్చేసి డిజైన్. సో లాస్ట్ 2-3 ఇయర్స్గా వాళ్ళు ఒక రొడ్డకొట్టు డిజైన్, ఆ డిజైన్ నాకు పర్సనల్ నచ్చలేదు, మీకు నచ్చిందో బీరోలో చూసి చెప్పండి.
ఆ డిజైన్ ఎలా ఉంది, ఇప్పుడు ఈ డిజైన్ న్యూ మోడల్ డిజైన్ ఎలా ఉందో చూడండి. సో కొత్త డిజైన్ మాత్రం చాలా బాగుంది, అట్రాక్టివ్గా తీసుకొచ్చారు. లైక్ ఎల్జీ సామ్సంగ్ ఎలా తీసుకొస్తారో అలా తీసుకొచ్చారు. ఈసారి డిజైన్ చేంజెస్ బాగుంది అండ్ ఫినిష్ ఫీల్ ఎవ్రీథింగ్ కూడా మీకు చూడడానికి ఏసీ మీకు చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. అండ్ ఆ తర్వాతకి మెయిన్ థింగ్ ఇందులో కూలింగ్. సో కూలింగ్ ఎలా ఉంటుందంటే 5100 వాట్స్ కూలింగ్ కెపాసిటీతో వస్తుంది. అది టెక్నికల్ టర్మ్స్ పక్కనకు పెడితే మీకు కూలింగ్ అనేది చాలా సాలిడ్గా వస్తుంది. ఏసీ నుంచి వచ్చే టెంపరేచర్ అనేది వెరీ వెరీ లో టెంపరేచర్స్ వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే చాలా ఫాస్ట్గా రూమ్ని కూల్ చేస్తుంది. కంపేర్ టు ఎల్జీ, సామ్సంగ్, పానాసోనిక్ మీకు చాలా ఫాస్టర్ కూలింగ్ చేస్తుంది అన్నమాట రూమ్ని. ఎక్సలెంట్ కూలింగ్ చేస్తుంది. ఎయిర్ త్రో కూడా చాలా స్ట్రాంగ్ ఎనఫ్గా ఉంటుంది. ఎయిర్ త్రోలో కూడా నాకు ఎక్కడ ఇష్యూ లేదు. ఇన్ఫ్యాక్ట్ గ్రేట్ ఎయిర్ త్రో ఉందని చెప్పుకోవచ్చు. అండ్ వీటితో పాటు మన మెయిన్ కేటగిరీ ఏంటి, స్మార్ట్ ఏసీ ఉండాలి. ఎస్, ఇది మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్. ఇందులో వేరియంట్స్ డబ్బులు ఎక్కువ పెట్టుకోవాలి తక్కువ పెట్టి ఇలా ఏం లేదు. మీకు 45,000 రూపాయలకు వస్తుంది. అదే 45,000 రూపాయలు మీకు కూలింగ్తో పాటు స్మార్ట్ ఏసీ ఇస్తున్నారు. అంటే మీకు వీళ్ళ యొక్క యాప్ ఉంటుంది, మిరాయ్ అనే యాప్. ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఆ యాప్ నుంచి రిమోట్లో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్, టెంపరేచర్, ఎవ్రీథింగ్, ఫ్యాన్ కంట్రోల్స్, ఎవ్రీథింగ్ మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. షెడ్యూల్ పెట్టుకోవచ్చు. అండ్ ఎంత ఎలక్ట్రిసిటీ ఈ ఏసీ ఖర్చు చేస్తుంది అనేది అక్కడ మీరు మానిటర్ చేయొచ్చు. మీరు ఆఫీస్లో ఉన్నారు, ఆఫీస్ నుంచి బయలుదేరగానే ఏసీ అక్కడే ఆన్ చేసుకుని ఇంటికి వచ్చేసరికి రూమ్ కూల్ అయ్యే పరిస్థితి అయితే మీకు ఈ స్మార్ట్ ఏసీ ద్వారా ఉంటుంది. స్మార్ట్ ఫీచర్స్ అనేది మీకు ఇందులో మెయిన్ యాడెడ్ అడ్వాంటేజ్. అండ్ దాంతోపాటు 7-in-1 కన్వర్టబుల్ టెక్నాలజీ ఉంటుంది. అంటే ఏం లేదు, మీకు మీ రూమ్ సైజ్ చిన్నదనుకోండి 110లో యూస్ చేసుకోవచ్చు. రూమ్ సైజ్ పెద్దదనుకోండి 1.5లో యూస్ చేసుకోవచ్చు. ఇన్ బిట్వీన్ ఉంటే 1.2 యూస్ చేయొచ్చు. జనాలు ఎక్కువ ఉంటే ఒక కెపాసిటీ, జనాలు తక్కువ ఉంటే ఒక కెపాసిటీ. తక్కువ ఉన్నప్పుడు తక్కువ కెపాసిటీలో రన్ చేసుకున్నారనుకోండి 60, కానీ ఇందులో 40, 55, 60, 80, 100, 110 అని ఇలా ఉంటాయి. అందులో మీరు తక్కువ వాడితే తక్కువ పవర్ బిల్ వస్తుంది. ఇది యాడెడ్ అడ్వాంటేజ్. ఈ కన్వర్టబుల్ టెక్నాలజీ ఇప్పుడు నేను చెప్పబోయే వేరే వాటిలో కూడా ఉంటాయి. అందుకని డీటెయిల్గా ఇప్పుడైతే చెప్తున్నా, ఫర్దర్గా మీకు డీటెయిల్గా చెప్పను. అండ్ ఇక PM01 ఫిల్టర్ ఈ సంవత్సరం వచ్చిన అన్ని ఏసీల్లో కల్లా బెస్ట్ ఫిల్టర్ ఇదే. కేవలం ఇది ఒక్క ఏసీలో మీకు అవైలబుల్గా ఉంటుంది PM01 ఫిల్టర్. PM01 అంటే 0.01 సైజు ఉన్న మైక్రాన్ అండ్ 0.01 మైక్రాన్ సైజు ఉన్న పార్టికల్స్ని కూడా ఇది ఫిల్టర్ చేసి మీకు ప్యూర్ ఎయిర్ ఇస్తుంది. అంటే నథింగ్ బట్ మీకు ఒక మంచి ప్యూరిఫైడ్ ఎయిర్ అనేది మీకు ఏసీ నుంచి అయితే వస్తుందన్నమాట. అదొక యాడెడ్ అడ్వాంటేజ్. దాంతోపాటు నాయిస్ మరీ తక్కువ అని చెప్పను, మరీ ఎక్కువ అని చెప్పను. వీళ్ళు క్లైమ్ చేసింది 32 to 47 అంటున్నారు. మేము ఫుల్ ఫ్యాన్ స్పీడ్ పెట్టి 10 feet డిస్టెన్స్లో ఉన్నప్పుడు మాకు 42 dB అయితే వచ్చింది. బట్ మీరు ఆటోలో పెట్టుకుంటే మీకు లెస్ దాన్ 40 dB వస్తుంది. మరీ సైలెంట్ ఏసీ కాదు. సో దట్ మీకు మరీ సైలెంట్ ఏసీ కావాలనుకుంటే మాత్రం నెక్స్ట్ నేను చెప్పే కేటగిరీకి వెళ్ళండి. సమ్ వాట్ నాయిస్ అయితే వస్తుంది, బట్ అది మిమ్మల్ని ఇరిటేట్ చేసేంత ఫ్యాన్ నాయిస్ అయితే రాదు. సమ్ వాట్ ఏసీ నాయిస్ అయితే వస్తుంది. అండ్ దాంతోపాటు రిమోట్లో బ్యాక్లైట్ రిమోట్ ప్రొవైడ్ చేశారు. ఈజీ టు యూస్. మిడ్ నైట్ కూడా లైట్ ఉన్నా లేకపోయినా మీరు బ్యాక్లైట్ ఉంటుంది కాబట్టి ఏం పెట్టారు ఏంటి సెట్టింగ్స్ అనేది మీరు రిమోట్లో చూడవచ్చు. అండ్ వారంటీ అనేది మనకి 1 year ప్రొడక్ట్ వారంటీ, 5 years PCB వారంటీ అండ్ 10 years కంప్రెసర్ వారంటీ ఇస్తున్నారు. ఏదైతే ఇంపార్టెంట్ థింగ్ ఉందో 5 years PCB వారంటీ అనేది అది ప్రొవైడ్ చేస్తున్నారు. ఖచ్చితంగా అది ఇవ్వాలి. అది ఇచ్చారు కాబట్టి ఇంకా టెన్షన్ ఫ్రీ. కోర్స్ కొన్ని బ్రాండ్స్ ఏకంగా 5 years వారంటీ ఇస్తున్నారు, ఫుల్ వారంటీ. అది ఫర్దర్గా మాట్లాడుకుందాం. బట్ వీళ్ళైతే మనకి బేసిక్ వారంటీ ఏదైతే కావాలో అదైతే ఇస్తున్నారు. 5 years PCB, ఎందుకంటే చాలా కాస్ట్లీ థింగ్ ఏసీలో. PCB కనుక ఖరాబ్ అయితే ఒక 30% కాస్ట్ మనం మళ్ళీ రిటర్న్ పెట్టాల్సి ఉంటుంది. వీళ్ళు 5 years ఇచ్చారు కాబట్టి నో టెన్షన్స్. అండ్ అన్న అంతా బాగా చెప్పావు, మంచి కూలింగ్ అని చెప్పావు, స్మార్ట్ అని చెప్పావు, మంచి ఫిల్టర్డ్ అంటే ప్యూరిఫైడ్ ఎయిర్ వస్తుందని చెప్పావు, ఎవ్రీథింగ్ చెప్పావు. మరి దీన్ని మేము తీసుకోవచ్చు అంటే ఇక్కడ కాన్స్ చెప్తాను, అవి మీకు పెద్ద ప్రాబ్లం కాదనుకుంటే తీసుకోవచ్చు. అవి పెద్ద కాన్స్ కూడా కావు, నేనే చెప్తున్నాను. ఎందుకంటే రిమోట్లో ఏదైతే బటన్స్ ఇచ్చారో బటన్స్ చాలా పత్తలాగా అంటే చాలా చిన్నగా సన్నగా ఉన్నాయి. నొక్కేటప్పుడు ఆ ఫీల్ బాగోదు. బట్ అన్న మాది స్మార్ట్ ఏసీ అని చెప్పావు కదా, ఫోన్లో యాప్ ఉంటుంది కదా వాడుకుంటామంటే మాత్రం అసలు నాట్ ఎట్ ఆల్ ఇష్యూ. అండ్ ఒక టెంపరేచర్ పెట్టే వాళ్ళైతే పెద్ద ఇష్యూ కాదు. అండ్ రెండోది వచ్చేసి లిటిల్ బిట్ నాయిసీ ఉంటుంది. అది మరీ ఎక్కువ అని చెప్పను, అది ఏసీస్లో సర్వసాధారణం. ఒక్క ఎల్జీ అనే దాన్ని మార్కెట్లోంచి తీసేసి మీరు అన్ని ఏసీస్తో కంపేర్ చేస్తే ఇది నాయిస్ కాదు, ఎందుకంటే అన్నింటిలో వచ్చే నాయిసే వస్తుంది. ఎల్జీతో కంపేర్ చేసినప్పుడు బిట్ నాయిస్ అనిపిస్తుంది అనమాట. ఇది ఒకవేళ మీరు దీన్ని పర్చేస్ చేయాలంటే ఇక్కడ కనిపిస్తుంది కదా బాక్స్, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్ ఫ్లిప్కార్ట్లోకి వెళ్తుంది. అక్కడ నుంచి మీరు ఈ ప్రోడక్ట్ని అయితే పర్చేస్ చేయొచ్చు, ఒక మంచి స్మార్ట్ ఏసీ కావాలనుకుంటే. ఓకే, స్మార్ట్ ఏసీ థింగ్ అయిపోయింది. మాకు స్మార్ట్ కాదన్నా, మాకు ఫోన్తో ఆపరేట్ చేసిన చెప్పిన ఫరక్ ఏం పడదు. బట్ కాకపోతే మాకు మంచి కూలింగ్ ఉండాలి, బట్ సైలెంట్గా ఉండాలి. అసలు ఏకదమ్ ఏసీ ఆన్ ఉందా ఆఫ్ ఉందా అన్నట్టు ఉండాలనుకుంటే మాత్రం దెన్ దిస్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్. ఇదే మనకి LG 1.5 ton 5-star 2025 మోడల్. ఇక ఈ ఏసీలో మెయిన్ ప్రోస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఫస్ట్
డిజైన్ ఇందులో కూడా మీకు చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. గ్లాసీ ఫినిష్తో వస్తుంది, చూడొచ్చు మీకు బీరోల్లో చాలా అంటే చాలా అట్రాక్టివ్ డిజైన్తో వస్తుంది. ఇంట్లో పెట్టుకుంటే మాత్రం మీకు కొంచెం మంచి లుక్ అయితే ఉంటుంది. ఎందుకు పెట్టామరా ఈ ఏసీ అనే ఫీల్ అయితే మీకు కలగదు, మంచి లుక్ అయితే మీ రూమ్కి అయితే తీసుకొస్తుంది. అండ్ ఇక కూలింగ్ విషయానికి వస్తే మాత్రం మనకి ఇది 5000 వాట్స్ కూలింగ్ కెపాసిటీతో వస్తుంది. అదేంటన్నా పానాసోనిక్ 5100 వస్తుంది కదా, ఇది 5000 వాట్స్తో వస్తుంది, ఏమైనా తక్కువ ఉందంటే మాత్రం అఫ్కోర్స్ పానాసోనిక్ మీకు ఒక 2-3 మినిట్స్ ఫాస్ట్గా కూల్ చేస్తుంది, ఇది 2-3 మినిట్స్ డిలేలో కూల్ చేస్తుంది, అంతే డిఫరెన్స్. బట్ వన్స్ మీరు ఒక 24 డిగ్రీల టెంపరేచర్ పెట్టారు పర్ సపోజ్ ఏసీలో, 24 డిగ్రీస్కి పానాసోనిక్ 15 మినిట్స్లో వస్తాయి, ఇది మీకు 18 మినిట్స్ లేదా 17 మినిట్స్లో రావచ్చు. బట్ ఆఫ్టర్ రీచింగ్ దట్ టెంపరేచర్ ఏదైతే 24 పెట్టామో ఆ 24 రీచ్ అయ్యాక రెండు స్టేబుల్గా మెయింటైన్ చేస్తాయి. సో అప్పుడు డిఫరెన్స్ అనేది లేదు. సో నేను చెప్పేది ఏంటంటే మీకు 150 స్క్వేర్ ఫీట్ లోపల మీ రూమ్ అనుకుంటే మాత్రం ఈ రెండు ఏసీస్లో ఏ ఏసీ మీ రూమ్ని కూలింగ్లో మిమ్మల్ని ఇబ్బంది పట్టదు. గ్రేట్ కూలింగ్ ఉంటుంది, మంచి కూలింగ్ ఉంటుంది. అండ్ ఎయిర్ త్రో కూడా బాగుంటుంది ఇందులో. మరి పానాసోనిక్ అంత చెప్పను, బట్ కొంచెం తక్కువే కానీ బట్ ఎయిర్ త్రో ఇందులో కూడా చాలా బాగుంటుంది. అండ్ గ్రేట్ కూలింగ్, గ్రేట్ ఎయిర్ త్రో. దీంతో పాటు ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే నాయిస్. వీళ్ళు 31 dB క్లైమ్ చేస్తున్నారు, అది వెరీ లో ఫ్యాన్ స్పీడ్లో. కొంచెం మీరు ఆటోలో పెట్టుకుంటే మీకు 33-34 dB నాయిస్ అయితే వస్తుంది. సో దట్ మరీ హై ఫ్యాన్ స్పీడ్లో పెట్టుకున్నా లేదంటే విరాట్ మోడ్లో పెట్టుకున్నా మీకు కొంచెం ఎక్కువ నాయిస్ అయితే వస్తుంది. బట్ మోస్ట్లీ విరాట్ మోడ్ అయితే ఎవ్వరు వాడరు, ఎప్పుడో రేర్ సిచ్యువేషన్లో. అది ఫర్దర్గా చెప్తాను. విరాట్ మోడ్ అంటే ఏంటంటే వీళ్ళ మోడు యాక్చువల్గా ఏసీ కెపాసిటీ 100% అనుకోండి, వీళ్ళ దాంట్లో 6-in-1 కన్వర్టబుల్, లైక్ పానాసోనిక్ 7-in-1 ఎలానో వీళ్ళు 6-in-1 కన్వర్టబుల్. అందులో విరాట్ మోడ్ ఉంటుంది, అది 116 అంటే 116% హై కెపాసిటీ రన్ అవుతుంది, బ్లోవర్ ఫాస్ట్గా రన్ అవుతుంది కాబట్టి కొంచెం నాయిస్ ఎక్కువ వస్తుంది. అది కూడా మీరు కన్వర్టబుల్ 1 ton లాగా, 1.2 ton లాగా, 1.5 ton లాగా దాన్ని కూడా యూజ్ అయితే చేయొచ్చు. సో నాయిస్ అనేది చాలా తక్కువ వస్తుంది. బెస్ట్ కూలింగ్ విత్ లెస్ నాయిస్ ఇది ఒక్క ఏసీ 2025లో. 2025 కాదు 23 నుంచి ఇప్పటి వరకు దీన్ని కొట్టే ఏసీ లేదు. 100% మీకు సైలెంట్ ఏసీ కావాలనుకుంటే దెన్ దిస్ విల్ బీ ద బెస్ట్ ఆప్షన్, అందులో డౌట్ లేదు. అండ్ హెచ్డీ ఫిల్టర్తో వస్తుంది, PM 2.5 ఇస్తే బాగుండేది, బట్ హెచ్డీ ఫిల్టర్తో వస్తుంది. అండ్ 1+, 5+ అండ్ సేమ్ 1 year ప్రొడక్ట్ వారంటీ, 5 years మీకు పీసీబీ మీద వారంటీ, 10 years కంప్రెసర్ మీద వారంటీ అయితే ఇస్తున్నారు. సో సేమ్ లైక్ పానాసోనిక్, వారంటీలో కూడా పెద్ద మేజర్ ఇష్యూ లేదు. బట్ గుడ్ థింగ్ ఏంటంటే పానాసోనిక్తో కంపేర్ చేసిన, వేరే బ్రాండ్స్తో కంపేర్ చేసిన ఎల్జీ సర్వీస్ మారుమూల ప్రాంతాల్లో కూడా చాలా బాగుంటుంది. అంటే ఓన్లీ మెట్రో సిటీస్లోనే మేము ఇస్తాం అన్నట్టు కాకుండా అన్ని బ్రాండ్స్ లాగా విలేజెస్లో, డిస్టిక్లో, మారుమూల ప్రాంతాల్లో కూడా ఎల్జీ సర్వీస్ కొంచెం బెటర్గా ఉంటుంది. ఎల్జీ సామ్సంగ్ది ఎల్జీ సర్వీస్ అనేది సంవాట్ బెటర్ అనేది చెప్పుకోవాలి ఖచ్చితంగా. అది మేజర్ యాడెడ్ అడ్వాంటేజ్. అండ్ ఇక అంతా బాగుందని చెప్పావు, సైలెంట్ ఉందని చెప్పావు, గ్రేట్ కూలింగ్ అని చెప్పావు, సర్వీస్ బాగుంటుందని చెప్పినావు. మాకు మెయిన్ కావాల్సింది అదే. కొనొచ్చా మేము అంటే ఇప్పుడు నేను చెప్పే కాన్స్ వినండి, అది మీకు పెద్ద ప్రాబ్లం కాదనుకుంటే మీరైతే తీసుకోవచ్చు. సో ఫస్ట్ కాన్ వచ్చేసి మీకు రిమోట్లో బ్యాక్ లైట్ అయితే ఉండదు. ఇవ్వాల్సింది నైట్ యూజ్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది లేకుండా ఉండేది. అంటే మనం ఫ్లాష్ వేసుకొని రిమోట్లో ఏముందో చూడాలి. ఏసీ ఎదురుగా ఉంటే ప్రాబ్లం లేదు, తలాపను పెట్టుకున్నాం అనుకోండి ఇలా చూడలేం కదా ఏసీకి వెళ్ళి. సో అదొక ప్రాబ్లం అనిపించింది. రెండోది వచ్చేసి ప్రైస్. మీకు అన్ని బ్రాండ్స్, డైకిన్ కానీ, పానాసోనిక్ కానీ, బ్లూ స్టార్ కానీ, ఎవ్రీ బ్రాండ్ మీకు 45,000 రూపాయల ఏసీ తీసుకొస్తుంటే వీళ్ళు 47,000 రూపాయలు పెట్టారు. ఒక్క 2,000 రూపాయలు ఎక్కువ ప్రైస్ అనిపించింది నాకు. అండ్ ఆ తర్వాతకి స్మార్ట్ వేరియంట్ అయితే కాదు, బట్ కాకపోతే స్మార్ట్ ఏసీ ఉంది ఇందులో, స్మార్ట్ వేరియంట్ ఉంది. ఇది నేను చెప్పిన ఏసీ స్మార్ట్ కాదు, స్మార్ట్ వేరియంట్ తీసుకోవాలనుకుంటే ఇంకో 2,000 పెట్టుకోవాలంటే 49,000 రూపాయలు పెడితే మీకు స్మార్ట్ ఏసీ వస్తుంది. మీకు స్మార్ట్ కావాలనుకుంటే 49 పెట్టుకుంటాను, మాకు ఎల్జీ కావాలనుకుంటే యూ కెన్ కన్సిడర్. బట్ 47,000 రూపాయలకి నార్మల్ వేరియంట్ మేము తీసుకోవచ్చు అంటే మాత్రం ఆ ఎక్స్ట్రా 2,000 మీరు ఆ సైలెన్స్, ఆ సౌండ్ రాకుండా ప్రశాంతంగా నిద్రపోవడానికి మంచి సర్వీస్ కోసం మీరు ఆ 2,000 పెడుతున్నారు. దానికి మీరు సిద్ధంగా ఉంటే మాత్రం దిస్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్. 2,000 మ్యాటర్ కాబట్టి నేను ఇలా మాట్లాడుతున్నాను. నేను కొనుక్కుంటే మాత్రం ఆబ్వియస్లీ ఎల్జీ ఏసీ కొనుక్కుంటాను, ఎందుకంటే నాకు సైలెన్స్ ఉండాలి. నేను ఇప్పటివరకు నా బెడ్రూమ్లో కానీ, స్టూడియోలో కానీ, ఎనీవేర్ నేను ఎల్జీ ఏసీ యూజ్ చేస్తాను, ఎందుకంటే నాకు సౌండ్ మ్యాటర్స్. మీకు కూడా సౌండ్ మ్యాటర్స్ అనుకుంటే మాత్రం ఆలోచన చేయకుండా ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ప్రోడక్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసి మీరు డైరెక్ట్ ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి కొనుక్కోవచ్చు. లేదు అమెజాన్లో కొనుక్కుంటే మంచి ఆఫర్ అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి చెక్ చేసుకొని పర్చేస్ అయితే చేయండి. ఇక నెక్స్ట్ కేటగిరీ బెస్ట్ ఏసీ విత్ గ్రేట్ కూలింగ్. అన్న మాకు ఇవన్నీ మ్యాటర్ కాదు, మా కూలింగ్ ఇస్ ద మ్యాటర్. అంటే మా రూమ్ సైజు 150 స్క్వేర్ ఫీట్లు కాదన్నా, మాది 170-180 స్క్వేర్ ఫీట్లు. మా కూలింగ్ ముఖ్యం, మాకు మంచి ఏసీ చెప్పనుకుంటే మాత్రం దెన్ దిస్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్. అదే మనకి డైకిన్ 1.5 ton 5 star ఏసీ 2023 నుంచి అదే మోడల్ రన్ అవుతుంది. మీరు ఓపెన్ చేయగానే 23 అని ఉన్నా, 24 అని అన్నా టెక్స్ట్ పడకండి, సేమ్ మోడల్. వీళ్ళు ఎవ్రీ ఇయర్ లాంచ్ చేసి మన పిచ్చోళ్ళని అయితే చేయరు. మంచిగా 4 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు ఒక ఏసీ తీసుకొస్తారు, బాగా తీసుకొస్తారు. ఏంటి మెయిన్ హైలైట్ అంటే ఇందులో గ్రేట్ కూలింగ్. 5280 watts కూలింగ్ కెపాసిటీతో వస్తుంది. పర్ఫెక్ట్ 1.5 ton అంటే 1.5 ton. మీకు పానాసోనిక్ చెప్పాను 1.45 ton,
మీకు ఎల్జీ చెప్పాను 1.42 టన్, బట్ ఇది 1.5 టన్ అంటే 1.5 టన్. ఎక్సలెంట్ కూలింగ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎయిర్ త్రో ఇప్పటివరకు నేను చెప్పిన 2 ఏసీస్ కంటే ఎక్సలెంట్ ఎయిర్ త్రో మీకు ఇందులో అయితే ఉంటుంది. చాలా సాలిడ్గా ఉంటుంది. మీరు 10 ఫీట్ డిస్టెన్స్లో ఉన్నా సరే మీకు, లేదా 10 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నా సరే మీకు ఆ కూల్ ఎయిర్ అనేది తగులుతూ ఉంటుందన్నమాట. సో చాలా బాగుంటుంది. అండ్ దట్టు మీకు డ్యూయల్ ఫ్లాప్స్తో వస్తుందన్నమాట మీకు. దానివల్ల పర్ఫెక్ట్ డైరెక్షన్లో ఎయిర్ అయితే వెళ్తుంది. ఎటు పెడితే అటు ఎయిర్ పర్ఫెక్ట్ డైరెక్షన్ వెళ్తుంది. చాలా స్ట్రాంగ్గా తగులుతుంది. అండ్ ఇందులో నాకు నచ్చిన ఫీచర్ వచ్చేసి కాండా ఎయిర్ ఫ్లో అని ఉంటుంది. అంటే మన మొహాల మీదకి పడ్డం మీకు నచ్చలేదు అనుకోండి, కాండా ఎయిర్ ఫ్లో అంటే ఏం లేదు, జస్ట్ ఎయిర్ని ఇలా పాస్ చేస్తుంది సీలింగ్ మీదకి. సీలింగ్కి తగిలి మీకు రూమ్ అంతా ఈవెన్గా కూల్ చేసి, రూమ్ కూల్ చేస్తుంది కానీ మీ ఫేస్ మీద చల్లగా పడడం ఇట్లాంటి ఇష్యూస్ అయితే ఉండవన్నమాట. అదొక మంచి విషయం. అండ్ దాంతోపాటు నాయిస్ కూలింగ్లో దీన్ని కొట్టే ఏసీ అయితే లేదు. యాజ్ ఆఫ్ ఈ ఇంతకుముందు చెప్పిన 2 చాలా మంచి కూలింగ్ అయితే ఇస్తుంది మీకు. అండ్ నేను చెప్పినట్టుగా మీకు ఏమంటారు, కాండా ఎయిర్ ఫ్లో ఇవన్నీ కూడా బాగుంటాయి. బట్ నాయిస్ వచ్చేసి 38 dB నాయిస్ అని చెప్తున్నారు వీళ్ళు. బట్ మీకు ఇందులో పవర్ చిల్ మోడ్ ఉంటుంది. సేమ్ లైక్ అందిట్లో పానాసోనిక్లో హై కెపాసిటీ అని, ఎల్జీలో విరాట్ మోడ్ అని, ఇందులో మీకు పవర్ చిల్ మోడ్ అని. ఆ మోడ్ క్లిక్ చేయని ఫాస్ట్గా రూమ్ కూల్ అవుతుంది. హైయెస్ట్ స్పీడ్లో రన్ అయ్యి ఆ మోడ్లో మాత్రం మీకు చాలా అంటే చాలా నాయిస్ వస్తుంది. ఫ్యాన్ స్పీడ్ ఫుల్ పెట్టుకున్నా సరే మీకు వచ్చే సమ్వాట్ నాయిస్ అయితే వస్తుంది. బట్ నార్మల్గా ఆటోలో పెట్టుకుంటే మాత్రం మీకు డీసెంట్ నాయిస్, లైక్ మీకు పానాసోనిక్ ఏదైతే టైప్ ఆఫ్ నాయిస్ వస్తుందో అంత నాయిస్ అయితే వస్తుంది. దట్ ఈస్ నెగ్లిజిబుల్. పెద్ద ఇష్యూ అయితే నాకు అనిపించలేదు. అండ్ 4-వే స్వింగ్తో వస్తుంది. బట్ కాకపోతే ఇక్కడ 4-వే స్వింగ్ అన్నింటిలో ఇంత ముందు చెప్పావు కదా, మళ్ళీ ఇక్కడ ఎందుకు మెన్షన్ చేస్తున్నావు అంటే, 4-వే స్వింగ్లో ఇక్కడ థింగ్ ఏంటంటే ఫస్ట్ వెర్టికల్గా స్వింగ్ అయ్యాక తర్వాత మళ్ళీ హార్జెంటల్గా స్వింగ్ అవుతుంది. ఎట్ ఏ టైం స్వింగ్ అవ్వదు. అది చెప్దాం అనుకున్నాను, అందుకని ఇక్కడ మెన్షన్ అయితే చేస్తున్నాను. అండ్ PM 2.5 ఫిల్టర్తో వస్తుంది. సో PM01 కంటే నెక్స్ట్ మీకు ఉండేది PM 2.5, అదే తీస్తున్నారు. కొంచెం ప్యూరిఫైడ్ ఎయిర్ అయితే మీకు వస్తుంది, అదొక మంచి విషయం. అండ్ ట్రిపుల్ డిస్ప్లేతో వస్తుంది. ట్రిపుల్ డిస్ప్లే అంటే 3 డిస్ప్లేలే ఉండవు, ఒకటే డిస్ప్లే ఉంటుంది. బట్ ఆ డిస్ప్లేలో మనకి మామూలుగా మనం రూమ్లో ఒక చిన్న రూమ్ ఉందనుకోండి, 100 స్క్వేర్ ఫీట్ రూము, 100 స్క్వేర్ ఫీట్ రూమ్ని మనం కూల్ చేయడానికి మనకి ఎంత కెపాసిటీ ఏసీ రన్ అవుతుందో అక్కడ పర్సంటేజ్లో చూపిస్తుంది. మన రూమ్లో టెంపరేచర్ ఎంత ఉందో చూపిస్తుంది, మనం పెట్టిన టెంపరేచర్ అంతా కూడా చూపిస్తుంది. సో దట్ అన్నీ అక్కడే కనిపిస్తుంది. బట్ కాకపోతే మీరు ఎవ్రీ టైం బటన్ నొక్కి హోల్డ్ చేసి చూసుకోవాలి, అదొకటే చూసుకోండి. అండ్ డ్యూ క్లీన్ టెక్నాలజీతో వస్తుంది. ఇన్బిల్ట్గా ఏదైతే ఫిన్స్ ఉన్నాయో ఆ ఫిన్స్ అన్నింటినీ ఫ్రీజ్ చేసి మెల్ట్ చేసి మంచిగా క్లీన్ అయితే చేస్తుంది. అండ్ పవర్ చిల్ మోడ్ ఇందాక చెప్పాను కదా మీకు చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అండ్ బ్యాక్ లైట్ రిమోట్తో వస్తుంది. నైట్ యూస్ చేసేటప్పుడు మీకు ఎటువంటి మేజర్ ఇష్యూస్ అయితే ఉండవు. అండ్ 1 year ప్రొడక్ట్ వారంటీ, 5 years PCB వారంటీ, 10 years కంప్రెసర్ వారంటీతో వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన ఏసీస్ అన్ని డెడికేటెడ్ రివ్యూస్ ఉంటాయి. దీని రివ్యూ కూడా ఉంటుంది. కావాలనుకుంటే ఇక్కడ కార్డ్స్లో క్లిక్ చేసి మీరు దీని రివ్యూ అయితే చూడొచ్చు. ఇక మేము దీన్ని తీసుకోవచ్చా, అరే సూపర్ ఏసీ అని చెప్తున్నావు, దీన్ని తీసుకోవచ్చు అంటే మాత్రం కాన్స్ చెప్తాను వినండి. ఇవి మీకు పెద్ద ప్రాబ్లం కాదనుకుంటే తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు సామ్సంగ్ ఏసీ ఎలా ఉంది డిజైన్ చూడండి, ఎల్జీ ఏసీ దీని డిజైన్ ఎలా ఉంది, పానాసోనిక్ ఏసీ దీని డిజైన్ ఎలా ఉంది, హిటాచీ చూడండి, బ్లూ స్టార్ చూడండి, ఇప్పుడు డైకిన్ డిజైన్ చూడండి. కొంచెం వీళ్ళు 5 సంవత్సరాలకు ఒకసారి తీసుకొస్తారు కాబట్టి కొంచెం డిజైన్ అనేది అవుట్డేటెడ్గా ఉంటుంది. మరి వీటంతా అట్రాక్టివ్గా ఉండదు. డిజైన్ మాకు పడదన్నా మాకు పెద్ద విషయమే కాదు, రూమ్ కూల్ అయితే చాలనుకుంటే అసలు మీకు ఇది పెద్ద కానే కాదు. బట్ కొంతమందికి డిజైన్ ఇంపాక్ట్ చేస్తే మాత్రం చూసుకోండి. రెండోది నాట్ స్మార్ట్, లైక్ మీకు స్మార్ట్ వేరియంట్ ఎల్జీలో అట్లీస్ట్ వేరియంట్ సపరేట్గా ఉంటుంది. ఇందులో అట్లా ఏముండదు, అసలు స్మార్ట్ అనే ఆప్షన్ ఉండదు ఇందులో. మీకు కంపల్సరీ మీరు నార్మల్ ఏసీ కొన్నా, జస్ట్ రూమ్ కూల్ చేయడానికి మీరు ఒక ఏసీ కొంటున్నారు అనుకోండి, అలా అయితే మీకు ఇది అయితే సెట్ అవుతుంది, ఖచ్చితంగా తీసుకోవచ్చు. అండ్ ఇది కాకుండా ఇప్పుడు ఉంటారు, మీరు నాకు అర్థమైంది ఇప్పుడు నేను చెప్పిన ఈ 2 కాన్సెప్ట్ మాకు మ్యాటర్ అవుతాయి అనుకునే వాళ్ళకి ఈ కేటగిరీ, కాదనుకునే వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి లింక్ ఉంటుంది, పర్చేస్ చేయండి. మాకు ఈ 2 ఇంపార్టెంట్. మాకు డిజైన్ బాగుండాలి, ఆ స్మార్ట్ కావాలి, నువ్వు చెప్పిన గ్రేట్ కూలింగ్ ఉండాలంటే మాత్రం మీరు 45,000 సెక్షన్ నుంచి 49,000 సెక్షన్కి వెళ్ళాలి. 45,000 సెక్షన్లో ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 తోపు ఏసీ అనమాట. ఒకటి స్మార్ట్, ఒకటి సైలెంట్, ఒకటి గ్రేట్ కూలింగ్ అండర్ 45. మీకు అవన్నీ కావాలి అనుకుంటే మాత్రం 49,000 దీన్ని బీట్ చేసే ఏసీ 2025లో లేదు. అదే హిటాచీ హెవీ డ్యూటీ సుమో మోడల్ 2025 మోడల్ 1.5 టన్ 5 స్టార్ ఏసీ. సో వీళ్ళు 1.5 టన్ అని చెప్తున్నారు, 1.5 కంటే ఎక్కువే ఇది మీకు, ఎందుకంటే 5422 వాట్స్ కెపాసిటీతో వస్తుంది. సో నెట్ కెపాసిటీ చూస్తే మనకి 1.52 టన్ అనమాట. సో ఇందులో నుంచి వచ్చే కూలింగ్ అనేది చాలామంది మన సబ్స్క్రైబర్లు మన రివ్యూ చేశాక కొన్నారు, వాళ్ళు కామెంట్లు కూడా పెడుతున్నారు. వీలైతే మీలో ఉంటే మాత్రం కామెంట్ పెట్టండి కింద. ఎక్సలెంట్ కూలింగ్ ఉంటుంది. నేను చెప్పిన డైకిన్ కంటే బెటర్ కూలింగ్ మీకు ఏసీ ఇస్తుంది. అట్ ద సేమ్ టైం ఎయిర్ త్రో నేను చెప్పాను కదా డైకిన్ అన్నిటికంటే అది బాగుంటుందని, ఆ డైకిన్ కంటే కూడా మీకు ఎయిర్ త్రో ఇందులో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. 20 meters వరకు కూడా మీకు స్ట్రాంగ్ ఎయిర్ త్రో ఉంటుంది. స్ట్రాంగ్ కూలింగ్ విత్ స్ట్రాంగ్ ఎయిర్ త్రో
ఇదే ఏసీ 2025లో దీన్ని బీట్ చేసేది అండర్ 50,000లో మీకు దొరకదు. అండ్ ఎట్ ద సేమ్ టైం యాంటీ బ్యాక్టీరియల్ ఫిల్టర్తో వస్తుంది, సమ్వాట్ బెటర్ ఎయిర్ అయితే వస్తుంది. అండ్ మీకు హిడెన్ డిస్ప్లే ఉంటుంది అన్నిట్లో ఉన్నట్టే. కాకపోతే మెన్షన్ చేయడానికి రీజన్ ఏంటంటే దీంట్లో డిమ్ చేసుకోవచ్చు లేదా ఆఫ్ చేసుకోవచ్చు, హై బ్రైట్నెస్లో పెట్టుకోవచ్చు, అదొక ఫీచర్ అనిపించింది. బ్యాక్ లైట్ రిమోట్తో వస్తుంది, సో దట్ మీరు నైట్ యూజ్ చేసేటప్పుడు ఆరామ్స్ యూజ్ చేయొచ్చు. చాలా పెద్ద డిస్ప్లే ఉంటుంది రిమోట్లో, అది చూడడానికి చాలా బెటర్గా ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ సెట్టింగ్ మీకు కనిపిస్తుంది రిమోట్లో, ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ పెద్ద బటన్స్ తోటి నీట్గా ఉంటుంది రిమోట్. వన్ ఆఫ్ ది మేజర్ ప్రో. అండ్ నాయిస్ అనేది అఫ్ కోర్స్ వీళ్ళు 37 dB క్లెయిమ్ చేశారు, కానీ 37 dB కంటే చాలా ఎక్కువగా వస్తుంది. మీరు తక్కువ ఫ్యాన్ స్పీడ్లో పెట్టుకున్నప్పుడు 37 dB, ఆటో మోడ్లో పెట్టుకున్నప్పుడు 40 అలా ఉంటుంది. బట్ మీరు హయ్యర్ ఫ్యాన్ స్పీడ్లో పెట్టుకుంటే మీకు మోర్ దాన్ 44 dB కంటే ఎక్కువ వస్తుంది. ఎందుకు వస్తుంది అనేది ఇక్కడ అడిగితే హయ్యర్ ఫ్యాన్స్ ఎయిర్ త్రో అనమాట. ఎట్లా తిరుగుతుందంటే బ్లోవర్ నెక్స్ట్ లెవెల్లో తిరుగుతుంది, మీకు చాలా గట్టి ఎయిర్ త్రో వస్తుంది. అఫ్ కోర్స్ మీకు నాయిస్ కూడా ఎక్కువ వస్తుంది, అదైతే చూసుకోండి. మీకు నాయిస్ తక్కువ కావాలనుకుంటే మీరు ఆటో మోడ్లో పెట్టుకోండి, కొంచెం బ్లోవర్ స్పీడ్ తగ్గించుకోండి. అండ్ ఐస్ క్లీన్ టెక్నాలజీ ఉంటుంది, సేమ్ లైక్ మీకు డ్యూ క్లీన్ టెక్నాలజీ డైక్లీన్ అలానే ఇందులో కూడా సేమ్ అలానే ఉంటుంది. అండ్ ఇక మెయిన్ ఇప్పుడు నేను చెప్పబోయే రెండు మీకు ఇక్కడ మ్యాటర్ చేయబోతున్నాయి. సో డైకిన్ అంత కూలింగ్కే కాదు, అంతకంటే ఎక్కువనే చెప్పాను మీకు ఆల్రెడీ. ఎయిర్ త్రో కూడా దానికంటే ఎక్కువనే చెప్పాను. ఆ రెండింటికంటే మ్యాటర్ ఇక్కడ చేసేది స్మార్ట్ ఏసీ. ఇది మీకు సో మీకు ఏదైతే మీరు మిస్ అవుతున్నారో అక్కడ స్మార్ట్ ఏసీ వస్తుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ త్రూ యాప్ మీరు కంట్రోల్ చేసుకోవచ్చు, ఎక్కడున్నా సరే దీన్ని అయితే యూజ్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు మీకు ఏదైతే డిజైన్ నేను కొంచెం అవుట్డేటెడ్ అని చెప్పాను, అది మీకు ఇది చాలా అట్రాక్టివ్ డిజైన్తో వస్తుంది. అండ్ దాంతోపాటు మెయిన్ హైలైట్ ఇప్పుడు చెప్పిన 3 ఏసీల్లో లేనిది 5 years కాంప్రహెన్సివ్ వారంటీ. 5 సంవత్సరాల్లో ప్రొడక్ట్లో ఏది డ్యామేజ్ అయినా మీకు హోల్ ప్రొడక్ట్ మీద వారంటీ ఉంటుంది. కాబట్టి ఓన్లీ పీసీబీ కాకుండా బ్లోవర్ అయినా ఏదైనా మీకు వారంటీలో కవర్ అవుతుంది, టెన్షన్ ఫ్రీగా ఉండొచ్చు. 5 years కాంప్రహెన్సివ్ వారంటీ ఇస్తున్నారంటే వాళ్ళ ప్రొడక్ట్ మీద వాళ్ళకి ఎంత నమ్మకం మీరైతే చూడొచ్చు. సో ఇవి మేజర్ ప్రోస్ అనమాట దీన్ని తీసుకోవడానికి. అన్న దీంట్లో మరి కాన్స్ ఏమైనా ఉన్నాయంటే మాత్రం మేజర్ కాన్స్ ఏమి లేవు, ఒకే ఒకటి బికాస్ ఆఫ్ దట్ హెవీ ఎయిర్ త్రో మీకు నాయిస్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. అది మీకు మ్యాటర్ కాదనుకుంటే మాత్రం ఈ 2025లో వన్ ఆఫ్ ది కింగ్ ఏసీ ఇదే అని చెప్పుకోవాలి. సో ఖచ్చితంగా మీరు దీన్ని అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. ఇది మీకు అర్థమైంది కదా. అండర్ 45,000లో మీకు ఖచ్చితంగా ఏసీ కావాలనుకుంటే స్మార్ట్ అనుకుంటే పానాసోనిక్, సైలెంట్ అనుకుంటే ఎల్జీ, బెస్ట్ కూలింగ్ అనుకుంటే డైకిన్. బట్ మాకు అన్నీ కావాలి, స్మార్ట్ కావాలి అండ్ ఏమంటారు మంచి కూలింగ్ ఉండాలి అండ్ 5 years వారంటీ ఉండాలి టెన్షన్ ఫ్రీగా అనుకుంటే 4,000 ఎక్స్ట్రా పెట్టుకొని హెవీ డ్యూటీ మోడల్ హిటాచీకి అయితే వెళ్ళిపోండి. సో మీకు అర్థమైంది కదా. ఒకవేళ మీరు ఏసీ పర్చేస్ చేయాలని నా రిక్వెస్ట్, ప్రతిదీ నేను కొని ఒక రూమ్లో పెట్టి మేము టెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మాత్రం మీకు బెటర్ ఏసీ సజెస్ట్ చేయాలని. మీరు నాకు చేసే హెల్ప్ ఏంటంటే మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేయాలనుకుంటే ఇక్కడ ప్రొడక్ట్స్లో లింక్ ఉంటుంది, ప్రొడక్ట్స్ అని క్లిక్ చేయండి. అమెజాన్లో పర్చేస్ చేయాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. జస్ట్ మీరు పర్చేస్ చేసే ముందు నా లింక్ యూస్ చేయండి, మీకు ₹1 పెరగదు, సేమ్ మీరు కొనే రేట్కే వస్తుంది. బట్ మన ఛానల్కి కొంచెం బూస్ట్ అయితే అవుతుంది అన్నమాట. మీరు అలా ఆ లింక్ మీద క్లిక్ చేసి పర్చేస్ చేయడం వల్ల మన ఛానల్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఖచ్చితంగా క్లిక్ చేసుకుంటారనుకుంటున్నాను. ఒకవేళ కొనింటే మాత్రం కింద కామెంట్ చేయడం మర్చిపోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.